ఏ పంట వేసినా కూడా గిట్టుబాటు ధర అంతంత మాత్రమే ఉంది. ఇక ఆఖరికి ఈ పంటన్నా వేసి చూస్తా అని ఒక ఆయన ఇంకేదో పంట వేసిండట. అట్లా బతుకుదెరువు కోసం ఏదో లాభసాటి పంట చేసుకుంటే అధికారులకు ఏమైందో ఏం పాడో వచ్చి పంట వేసిన పెద్ద మనిషిని పట్టుకపోయిర్రు. మరి ఇంతకు అంతలావాటి పంట ఏంది, ఎందుకు పట్టుకపోయిర్రు అనేది మనం కూడా అరుసుకరొద్దాం పారి. అగో పంట ఎండిపోలేదు గాని పచ్చగా సక్కదనంగా పడుతున్న చేను వీకేస్తున్నారు ఏందని అనుకుంటారా? వాళ్ళు వీకేస్తున్నది పచ్చగున్న పంటని కాదు, పచ్చగున్న సంసారాలు కూలిపోవద్దని. అగో గట్టెట్లా అంటారా? అయితే ముచ్చట్లకు జరంత లోతుగా పోదాం. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గంగుపల్లి అనే ఊళ్ళే బ్రహ్మయ్య అనే రైతున్నాడు. ఏ పంట వేసినా దిగుబడి అంతంత మాత్రమే వస్తుందట. ఇక ఇట్లా అయితే కాదని ఈసారి మునగాని పంట వేసిండు. అగో అదే ఇది గంజాయి పంట. అయితే ఇంకో అసలు ముచ్చట ఏంటిదయ్యా అంటే మొత్తం గంజాయి పెడితే వాళ్ళకన్నా అనుమానం వస్తుంది అనుకున్నాడట. ఇక అట్లా కంది చేను నడుమ అండ్ల ఆడాడ గంజాయి ఇత్తనాలు చల్లిండు. ఇక నా పంటల మొలకొచ్చినాయని సంబరపడే వాళ్ళకు మరిగ ఎవళ్ళు చెప్పినా చెప్పకపోయినా గంజాయి కంపు గుప్పున బయటికి కొట్టిందట. ఇంత బ్రహ్మయ్య నోటికాడి గంజాయి గుంజుకొని పోయినరు అధికారులు. మొత్తం బిక్కొని స్టేషన్కు పట్టుకపోయినరు. బ్రహ్మకు సుత తెలియకుండా లాభసాటి దందా చేద్దాం అనుకున్న బ్రహ్మయ్య దందా గిట్ల పోలీసు వాళ్ళకు ఎరకై పూట అయింది. మొత్తం చెట్లన్నీ లెక్క కాడితే ఏం తక్కువ 280 దాకున్నాయట. లాభమో నష్టమో నలుగురికి పనికొచ్చే పంటలు పండియాలి గాని ఆశకు పోయి గిట్ల మంది కొంపలార్చే పంటలు పండిస్తే జైలుకు పోతారు. గంజాయికి అగ్గిదాలుగా ఎక్కడ చూసినా గుప్పు మంటున్నది అని కోపానికి వస్తున్నారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.